హలో గైస్, ఏపీలో ప్రతి ఒక్కరికైతే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అసలు ఆ శుభవార్త ఏంటో తెలుసుకోబోయే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మన వీడియోని మీ తోటి మిత్రులకు కానీ మీ యొక్క వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టండి గైస్, ఎందుకంటే వ్యూస్ అసలు రావట్లేదు. సో వ్యూస్ వస్తే నేను మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నా గైస్. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలుకి ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా ఇంట్లో కరెంట్ మీటర్లు. ఆ యొక్క మీటర్లు మొత్తం కంప్లీట్గా అయితే ఆంధ్రప్రదేశ్లో రిమూవ్ చేసేసి కొత్త మీటర్లను అయితే ఫిక్స్ చేయనున్నారు. ఈ యొక్క న్యూస్ మన అఫీషియల్గా రావడం అయితే జరిగింది. ఈ న్యూస్ మీకు ఎందుకు చెప్తున్నానంటే గైస్, ఇక్కడ నుంచి మనం మీ సేవలకి లేకపోతే మన మొబైల్ యాప్ త్రూ అయితే ఏపీఎస్ఆర్ డీసీఎల్ అది ఆ యాప్ నుంచి మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఎంతవరకు అయితే కరెంటు వాడుకుంటామో, ఎంతవరకు మనం ఎన్ని యూనిట్స్ అయితే కావాలో, సో మన మొబైల్కి రీఛార్జ్ నెట్ ఎలా అయితే వేసుకుంటున్నామో ఆ విధంగా అయితే మన ఇంట్లో డిజిటల్ మీటర్స్ని అయితే ఫిక్స్ చేయనున్నారు. ఇది అయితే అఫీషియల్గా అయితే ప్రజెంట్ వచ్చిన న్యూస్. సో ఈ న్యూస్లో భాగంగా అయితే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలని చెప్పేసి ఒక వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది గాయస్. అండ్ ఈ యొక్క డిజిటల్ మీటర్స్ వాళ్ళకి మనకు ఉపయోగం ఏంటంటే, మనము యూనిట్స్ని కొనుక్కుంటాము. పలానా మనకి పర్టికులర్గా ఎన్ని యూనిట్స్ కావాలో అన్ని యూనిట్స్ కొనుక్కుంటాము. ఆ యూనిట్స్ కొనుక్కునేటప్పుడు మనం ఒక రీఛార్జ్ లాగా అయితే దాన్ని కొనుక్కోవడం అయితే జరుగుతుంది. రీఛార్జ్ చేసుకుంటాము, దానిపైన స్కానర్ యూజ్ చేసి మనం మొబైల్ త్రూ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనం ఎవ్రీ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నామో అన్ని యూనిట్స్ మాత్రమే పర్చేస్ చేసుకుంటాము. ఎక్స్ట్రా అయితే యూజ్ చేసుకోవలేదు, ఎక్స్ట్రా అయితే కొనుక్కోవలేదు. ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా యూనిట్స్ కొనుక్కున్నట్లయితే నెక్స్ట్ మంత్ కూడా అవి రెన్యువల్ అవ్వడం అయితే జరుగుతుంది. మనం ఎంతవరకు వాడుకుంటామో అంతవరకు మనం కొనుక్కోవచ్చు కరెంట్ని. సో ఈ విధంగా ఈ మీటర్స్ రావడం వల్లకి మనకి ప్రయోజనం ఏంటి భయ్యా అంటే, పొదుపుగా వాడడం అయితే జరుగుతుంది కరెంట్ని. ఎవరు అయితే ఎక్కువగా అతికిమిర్చి వాడకుండా ఉంటారు. అండ్ అంతేకాకుండా మనకి ఎంత కరెంట్ కావాలో అంతవరకు మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి ఇంటింటికి వచ్చేసి ఫ్యూజులు పీకేయడం, కరెంట్ని ఆపేయడం, ఇట్లా చేయడం కూడా తగ్గిపోతుంది గాయస్. మనము రీఛార్జ్ చేసుకుంటేనే మన ఇంట్లో కరెంట్ వస్తుంది. రీఛార్జ్ చేయనట్లయితే కరెంటు కూడా రాదు. కాబట్టి ఈ ఆప్షన్ ఎందుకో బాగుంది అనిపించి మీ అందరితో షేర్ చేసుకున్నామని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో అంతా కొంత నచ్చే ఉంటుంది. సో తప్పకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి గాయస్. వీడియో అయితే ఇంతే గాయస్.